అందరికీ నమస్తే. ఫస్ట్ హెడ్లైన్స్. అడిగిండ్రు కొత్త మెట్రోకు పర్మిషన్, సెంటరోళ్ళు ఎప్పుడిస్తారో శాంక్షన్. రైతుల చుట్టూ కొత్త రాజకీయం, పొట్టు పొట్టు తిట్లతోటి గరం గరం. రాత్రిపూట ఒంటరిగా సిపి మేడం, పోకిరిలను దొరకబట్టే ఉపాయం. నెల రోజుల కథమైన 6 కోట్ల బీర్లు, ఎండలకు ఎగబడుతున్నారట సార్లు. గవర్నర్ను కలిసిన విజయ్, కాంగ్రెస్ పార్టీ కొట్టింది జై జై. రైట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మల్లోపారి ఢిల్లీకి పోయిండుల్లా. ఆడ ఎవలెవల్ని కలిసిండు, తెలంగాణకి ఏం కావాలని కోరిండు, హైదరాబాద్లో ఏం చేయాలని అడిగిండు, దానికి వాళ్ళేమన్నారు, దాని మీద మనసారేమన్నాడు, మొత్తం తెలుసుకోవాలి కదా మరి. చలో ఢిల్లీ. మా సిటీలా కొత్త రూట్ల మెట్రో రైల్ పట్టాలు వరుసుకుంటాం, పర్మిషన్ కావాలని సెంటర్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సార్ను కలిసిండు. హైదరాబాద్ రువ్వడిగా డెవలప్ అవుతుంది, మస్తు మంది మెట్రో ఎక్కుతాన్రు, ఇంకిన్ని ఏరియాలో కూడా తిప్పుతామని వివరంగా చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఎయిర్పోర్టు ఫ్యూచర్ సిటీ సైడ్ 122 కిలోమీటర్లకు 38,000 కోట్లు అక్కెర పడతాయని ముందే రిపోర్ట్ రాసిచ్చిన ముచ్చట యాద్ చేసిండు. హౌ మరి ఏ మెట్రో బండి చూసినా మందితోటి జిబజిబా ఉంటుంది. సాలక నిలబడి ఓవట్టిరి. ఎండలకు బస్సులు బండ్ల మీద ఓలేక సల్లగా ఇంట్లో ఓతరాయే శానా మంది. ఆనల దడసకుండా ట్రాఫిక్ జాములు తప్పించుకుంటానికి కూడా ఇదే దిక్కు. అటు ఎల్బీ నగర్ కేంచి మియాపూర్ దాన్కా, ఇటు నాగోల్ నుంచి రాయదుర్గం దాన్కా 5 నిమిషాలకో బండి తిరుగుతుంటే అబ్బా మా రూట్ల కూడా వస్తే బాగుండని సిటీలున్న ప్రతి ఒక్కరు అనుకుంటాన్రు. హగో గందుకే ఇంకింత మందిని ఎక్కిస్తానికి సర్కారోళ్ళు గిట్ల ముంగటికొస్తే సెంటరోళ్ళు ఇంకేం సప్పుడు చేస్తలేరు. ప్రధానమంత్రి మోడీ సారు ఐతారం హైదరాబాద్ వస్తుండు. ఈ దినమేమన్నా తీయటి ముచ్చట చెప్తాడో మరి. నీ గంత దూరం ఎవడు పోవాలరా, మన ఊరికి దగ్గరనే మిల్లుండే, ఆడికి పంపితే కాదా? అట్లా కాదు పెద్దయ్యా, ఈ తాపకు అంత ఆన్లైన్ చేసిర్రు. లారీలో లోడ్ ఎత్తినాక ఏ మిల్లులా ఖాళీగుంటే బండి ఆడికే పోవాలి, ఇన్నొద్దు లెక్క ఒక్క మిల్లు ఇయ్యలేదే అని ఒక ఊర్లా. అరే గా బీహారోళ్ళని పట్టుకరావద్దా, రప్ప గుంజేస్తారు, చెప్పున కాంటాలవ్వు, మనోళ్ళతోటి ఏమైతే చెప్పు గన్నొడ్లు కాంట పెట్టాలంటే అని ఇంకో ఊర్లా. బార్దాన్ రాలే అని మాకు చెప్తే ఎట్లన్నా, గదంతా నువ్వు చూసుకోవాలి గాని ఓ దిక్కు ఆనమొగ్గులైతంటే అని ఏరే కాడా. ఓ దినం అటో ఇటో వడ్లు కొంటనే ఉన్నారు, మిల్లుకు పోతూనే ఉన్నాయి గాని నడిమిట్లనే రైతుల పేరు మీద తిట్ల రాజకీయం మోపు చేసిండ్రులా. ముద్దుగా వడ్లు కొంటలేరు, మక్కలు జోక్తలేరు, రైతులను గోసపెడుతుండ్రు, రుణమాఫీ గాలే, రైతు భరోసా రాలే అని రైతు సంగ్రామ సభ పెట్టిండ్రు హనుమకొండల. కల్లాల కాడ ఒక రైతుకు ఒక 2-3 రోజులు 10 రోజుల కాంటాలు కూడా అవడం లేదు. రికార్డు ప్యాడీ ప్రొడక్షన్ అయినా హైయెస్ట్ క్వాంటిటీ ఆఫ్ ప్యాడీ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. 21,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అధ్యక్షుల వారు ఫామ్ హౌస్ లా పంటలు కోసే పనులున్నాడేమో, కారు సెకండ్ డ్రైవర్ రామన్న వచ్చిండు. అరే హౌలా, అరే దివానా, ఎందుకు బంధు పెట్టినవరా రైతు బంధు? నీ అయ్య సొమ్మ, నీ అబ్బా సొత్త. మక్కలు కొనకపోతే 1000 ముక్కలైతుంది నీ కాంగ్రెస్ ప్రభుత్వం, యాద పెట్టుకోని. అప్పట్లో రైతు డిక్లరేషన్ పేరు మీద వరంగల్ అనే మీటింగ్ పెట్టి రాహుల్ గాంధీ గారు ఎన్నో చెప్పిండు, అవన్నీ ఏమాయే అని ప్రశ్నించుకుంటా. నువ్వెక్కడ తెచ్చినావు రాహుల్ గాంధీ? నువ్వు నిలబెట్టిన ముఖ్యమంత్రి, ఇక్కడ మాకు అప్పచెప్పిపోయిన ముఖ్యమంత్రి ఏ గాడిది పనులు తోముతున్నాడో అని అడుగుతున్నాడు నేను. రేవంత్ రెడ్డి తాలు నువ్వు తీస్తే నీ తోలు రైతులు తీస్తారు, యాది పెట్టుకో నా కొడక అని చెప్తావు. అనగూడని మాటలు, గలీజ్ మాటలు దంచితే కాంగ్రెస్ లీడర్లు ఊకుంటారా? ఎమ్మటే మాయకుల ముంగటికి రానే వచ్చిండ్రు. ఆ మాదక ద్రవ్యాల ప్రభావం అట్లా మాట్లాడిస్తుందేమో. రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చులు భరించి వారికి మానసిక వైద్యం చేపించాలనుకుంటా ఉన్నాం. మేము అనలేమా కల్వకుంట్ల నా కొడకల్లారా అని. కేసీఆర్ అంటే బూతుగాడు ఏదో మాట్లాడిండు, పోయింది పెద్దరికం అంటే వీడికదే వచ్చింది అవులగానికి బేవకూఫీ మాటలు. అరే డీకే బోస్, ఇవి ఏంటిరా మీ ప్రభుత్వంలో చేసినాయి కాదా? నీ ఇంట్లోనే 4 టైర్లు పిక్క దొప్పుతారు, నువ్వు ఇంకా బయట ఏదో రాష్ట్రంలో పొడుగు చేస్తా అని చెప్పి వరంగల్ కొత్తున్నావు. నువ్వు వేదిక మీద ఉండి బహుశా హీరో అనుకుంటాను, నువ్వు ఫామ్ హౌస్లకు, పబ్లకు, గెస్ట్ హౌస్లకు పరిమితమైన ఉన్నాడు. యూజ్లెస్ ఫెలో. నువ్వు చదువుకున్నావారా? సొంతింటి ఆడబిడ్డ
చెప్పిన దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇవాళ పెద్ద మొగోనివని వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈగేముంది, రామన్న సక్కదనాల భాష చేయబట్టికే రైతుల తిప్పలు పక్కకు పోయి పొట్టు పొట్టు తిట్ల రాజకీయం చాలైంది. 21,000 కోట్ల రుణమాఫీ చేసినాం, సన్నాలకు 500 బోనస్ ఇస్తున్నాం, ఎనుకో ముందో రైతు భరోసా ఇస్తున్నాం, రప్ప రప్ప ఓట్లు కొంటున్నాం, ఏమటే పైకం పంపిస్తున్నాం అనేది సర్కారోళ్ళ మాట. మీ రాజకీయాలు మీ డైలాగులు మీరు చూసుకోండి గాని నడుమిట్లా రైతులను తిప్పలు పెట్టకుండ్రి సార్లు జరా. రోడ్డు మీద ఓ ఆడవిల్లు అగవడ్డదనుకో ఒక్కమనే, అది కూడా చీకట్లా. ఏమైందమ్మా, ఎవరు నువ్వు, ఎటు పోవాలే, మీ వాళ్ళు ఎవరు లేరా, ఇంటోళ్ళకి ఫోన్ చేయకపోయినావు, ఏమన్నా ఆపతా అని అడిగేటోళ్ళు ఆసరాయిటోళ్ళు ఎంతమంది ఉంటారో గాని ఎంటవాడి ఏడిపించేటోళ్ళు గలీజ్ కూతలు కూసేటోళ్ళు హెచ్చడేషాలు చేసేటోళ్ళు అయితే పక్కా ఉంటారబ్బా. గాళ్ళని దొరకబట్టటానికే గసంటోళ్ళ బాగోతాలు బజాట్లకు గుంజటానికే ఓ మేడం మస్తు రిస్క్ తీసుకున్నది. మళ్ళా అటు బండి మీద ఇద్దరు, అటొకడు, నడుమిట్లా ఆడామే. జర్రసేపటికే ఇంకో 10 మంది రౌండ్ అప్ చేసిండ్రు ఆడి మనిషిని. గీళ్ళు బండి మీద ఎంటబడి సతాయించబట్టిరి. పాపం ఒక్కామున్నది. మళ్ళా టైం అర్ధమరాత్రి 1 గంట. ఏరియా హైదరాబాద్ ల దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్. పతొక్కడొచ్చుడు, అటు పోదామా ఇటు పోదామా ఎంత కావాలే అనుడు. అంతేగాని అయ్యో ఏమైంది గీ రాత్రి గీడున్నావు అని మంచిగా మాట్లాడినోడే లేడు. అట్లా అర్ధగంటో గంటో కాదు 3 గంటలు ఇదే కథ. నడి బజార్లా ఇంత నడుస్తుంటే పోలీస్ పెట్రోలింగ్ బండొస్తే ఒట్టు. ఆఖరికి ఓ కానిస్టేబుల్ వచ్చి ఈమెను చూసి షాక్ అయిందట. ఎందుకంటే ఆమె మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి. మేడం మొన్నగా సీట్లకు రాగానే సిటీల చీకట్ల ఆడోళ్ళ పరిస్థితి ఎట్లుందో తెలుసుకుంటానికి సివిల్ డ్రెస్సులు వచ్చి ఒక్కతే నిలబడితే గింత బాగోతం నడిచింది. పోలీస్ డ్రెస్సులుంటే ఎవరి దగ్గరికి రాకపోవు. వచ్చినోళ్ళు ఎన్ని మాట్లాడినా ధైర్యంగా అట్లనే ఉండి తమాషాలన్నీ చూసింది. ఆఖర్లా పోలీసులు వచ్చి గసొంటి 40 మందిని దొరకబడితే ఎక్కువ మటుకు తాగినోళ్ళు గంజాయి గుంజినోళ్ళు హాస్టళ్లుండి చదువుకునే పోరలే. అర్ధమరాత్రి గీ తిరుగుడేంది, ఆడోళ్ళు అగుపడితే గా తిక్క తిక్క మాటలేంది అని గట్టిగానే క్లాస్ వీకింది. మరి మీరేం చేస్తున్నట్టు, రాత్రిపూట గస్తీ తిరగాల్సిన పోలీసులేరి అని ఈళ్ళని గిన మందలిచ్చిందట సుమతి మేడం. కిందోళ్ళంతా చూసుకుంటారని సప్పుడు కాకుండా ఇంట్లో ఉండకుండా గిట్లా మామూలు మనిషి లెక్కొచ్చి పరిస్థితి తెలుసుకున్నందుకు మేడాన్ని తారీఫ్ చేయాల్సిందేనబ్బా. ఒంటరి ఆడోళ్ళు కనబడితే ఒక్కొక్కడు కళ్ళల నిప్పులు పోసుకునేది మొత్తం చూసిండ్రు. ఇక ఏం చేస్తారో ఎట్లా చేస్తారో గాని ఆడోళ్ళ తెరువు రావాలంటే అద్రుకునే తట్టు చేయండి మేడం జరా. అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరు గుర్తించరు, జరిగినాక ఎవ్వరు గుర్తించాల్సిన అక్కర్లేదు అని ఓ సినిమాల డైలాగు. టీవీకే పార్టీకి పక్కా సూట్ అవుతుందబ్బా. హౌ మళ్ళా అదో పాట. అటు డిఎంకే ఇటు అన్నా డిఎంకే ఉండంగా నడుమిట్లా ఇంకోళ్ళు నెగులుతారా? మేకప్ వేసుకున్నంత ఈజీ కాదు రాజకీయం చేసుడంటే అని ఎన్నో అన్నరులా విజయ్ సార్ గురించి. అంతెందుకు ఓట్లు పడ్డాక సర్వేలో కూడా ఒక్కలు తప్పితే అందరు షిత్తులా ఓడిపోతుంది అన్నోళ్ళే. కానీ ఏమైంది, అద్భుతం జరిగింది. తమిళనాడు రాజకీయ చరిత్రను మార్చే మహా అద్భుతం జరిగింది. ఇటు గవర్నర్ గారిని కలిసిండు, అటు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు నడుస్తున్నాయి. కాకుంటే విజయ్ సారు సీఎం అయ్యేది ఎప్పుడు అనేది క్లారిటీ లేకుంటుంది. ఎందుకంటే రూల్స్ ప్రకారం 118 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సి ఉండే, 10 మంది తక్కువ ఉన్నారు. అయితే 5గురి తోటి కాంగ్రెస్ పార్టీ హిమ్మత్ ఇచ్చింది. ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ సార్ కూడా ఫోన్ చేస్తే నేను సీఎం అవుతున్నా తప్పకుండా రావాలని పిలిచిండట. ఇంకో 5గురు ఎమ్మెల్యేలు అక్కరపడ్డారు. 4 సీట్లు గెలిచిన కామ్రేడ్లు, 2 సీట్లు గెలిచిన ముస్లిం లీగ్ టీవీకే తోటి సోపతి చేసే ముచ్చట్నే లేదని కరాఖండిగా చెప్పినాయి. 2 ఎమ్మెల్యేలున్న వీసీకే ఇంకేం చెప్పలే. అన్నా డిఎంకేలా లొల్లి పుట్టింది టీవీకే తోటి దోస్తానా చేద్దామని. 47 మంది ఎమ్మెల్యేలుంటే 30-35 మంది జిజ్జు చేస్తుండ్రట సర్కార్ల పొత్తు కూడదామని. అప్పుడు మంత్రి పదవులు వస్తాయాయే, చేతిలో పవర్ ఉంటదాయే. ఈడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికిప్పుడు ఎవ్వరు సపోర్ట్ చేయకున్నా ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీ లీడర్ తోటి సీఎం గా ప్రమాణం చేపియొచ్చు. అటెనక 2 వారాలల్లా అసెంబ్లీలో బలగం చూపించుకోవాలి. కాబట్టి దళపతి ముఖ్యమంత్రి అవ్వడు పక్కా.
ఓ కళ్ళ అసెంబ్లీలో సరిపోను ఎమ్మెల్యేలను చూపియకుంటే గప్పుడు రాజకీయం మొత్తం ఉల్టా అయ్యే ఛాన్స్ ఉంటది. ఎవలో ఒకరు పక్క హిమ్మతిస్తారు. పవర్ పదవులు ఎవలకు చేదు చెప్పుండ్రి. ఇగిటు చూడుండ్రి, హీరో రజనీకాంత్ సారు డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సార్ను కలిసిండు. ఎలక్షన్ ఏమైంది ఎట్లయింది మాట్లాడుకున్నారట ఇద్దరు. అయితే కాంగ్రెస్ పార్టీ డిఎంకే నిడిసబెట్టి టీవీకే సర్కార్లో చేరినందుకు గరం మీద ఉన్నాడట స్టాలిన్ సారు. అబ్బబ్బా ఏమెండలరా నాయన, అస్సలు వశపడతలేవు. జర బండాపరాదు, చల్లగేమన్నా దాగిపోదాం. హలో, ఎటు పోయినవే? ఇడ లగ్గం అయిపోయింది, అందరు ఫోటోలు దిగుతాండ్రు. రా దబ్బున, ఎప్పుడు అదే సోయి, ఏ మనిషి పోయేమో. అన్న జర ఆయన ఇటు దోలరాదే, ఊరికి పోవాలే. పొద్దు పోవట్టే, కూసుంటే లేవడే, దావత్ అయిపోయి అందరు పోవట్టిరి. నువ్వన్నా చెప్పే. ఇంటికాడికేమొస్తాం రా, చక్కగా మన అడ్డకాడికి రాన్రి, ఆరాంసే కూసోవచ్చు. వచ్చేటప్పుడు 4 శాప ముక్కలు పట్టుకరారి, అంచుకు మంచిగుంటది అంటుంటారు. ఇంతకు ముచ్చటేందో సమజైంది కదా. మీకు దూపైతే జ్యూస్ తాగుతారేమో, మేం బీర్లు లేపుతాం. బోత్ ఆర్ నాట్ సేమ్ అన్నట్టే ఉందబ్బా కథ. నెల రోజులల్లా 6 కోట్ల కీసలు గుంజేసిండ్రంటే చూడుండ్రి. మరి తేన్రి అని తాగేటోళ్ళు తాకుడు తాకుతుంటే సప్లై చేయలేక చేతులు మీదికి లేవట్టిండ్రట ఆప్కారోళ్ళు. దీనా 3 లక్షల కేసులకు డిమాండ్ ఉంటే 2 లక్షల మాలే వచ్చేటరకు ఉద్దర వెట్టని ఉత్తమ కస్టమర్ల దూప తీరుస్తలేరట పాపం. చల్లటి నీళ్ళో, కొబ్బరి బొండాలో, పండ్ల రసాలో, పుదీనా నీళ్ళో చల్లబొట్టో తాగితే మనోళ్ళ పానం తుర్తనిపియదాయే. పొద్దాక ఎండల తిరుగుడు, పొద్దుముక్కి కూలైతానికి దుఃఖం బాట పట్టుడు. నిరుడు ఏప్రిల్ నెలల 41 లక్షల కేసుల బీర్లు కథం చేస్తే ఈ కిత్తకు ఇంకో 9 లక్షల కేసులు ఎక్కువ గుంజి తాకతేందో చూపించిండ్రట. కేసు అంటే 12 కీసలు. ఏడాదికింత ఎండలు ముద్రినట్టే మనోళ్ళ ముర్పం పెరిగినట్టు. మళ్ళా పెండ్లిళ్ళు పేరంటాల సీజన్ ఆయే. చుట్టాలు కలిసినా దోస్తులు కలిసినా మొదలు ఇంత ఉచ్చుకున్నాకే కదా బుక్కెడు బువ్వ తినేది. ఊర్లో పొంట పండుగలు పబ్బాలు కూడా జోరుగా అవుతున్నాయి. ఏ దావతైనా ముక్కతో పాటు ఇంత సుక్క లేకుంటే నడవదాయే మన కాడ. ఇంకో దిక్కు క్రికెట్ పోటీలు నడసబట్టే. ఏ బార్ల చూడు టీవీల ఆటలే, దోస్తుల సిట్టింగులే. నచ్చిన టీం గెలిస్తే ఆనందంలో దాగుడు, ఓడితే బాధల ఎత్తుడు. ఈ ముచ్చట చెప్పినంత సేపట్ల ఎన్ని కేసులు కథం చేసిండ్రో పో. ఆవక్కలు, మీ పెయి మీద బంగారం ఎంతుందో? మాకెంతుంది బుజ్జి, పెండ్లికి చేయించుకున్న 2 తులాల గొలుసు, చెవులకు 1 తులంన్నర కమ్మలు గంతే. నాకు 5 తులాల ఆసరుంది, అంతా మా అవ్వగారోళ్ళు పెట్టిందే. మా పెన్మిటి ఓ బటువుగిన చేపియలేదమ్మా. నేనైతే ఉత్తప్పుడు ఎక్కువేం వేసుకోను కానీ పెండ్లీలకు దావతులకో గీ గొలుసు, గా నక్లేసు, మాటీలు, రింగులు, బొంగులు కలిపో ఓ 12 తులాల ఆసరేసుకుంటా అంటుంటారు కదా. ఎంత లెక్క కట్టినా 20 లక్షలు అవుతుండొచ్చు. అయితే ఇప్పుడు మీకు మేడాన్ని చూపిస్తాం, గా లెక్క తెలిస్తే ఏమంటారో మీ ఇష్టం. ఇక మేడం డ్రెస్ మస్తుందిలే, చెక్కున మెరిసిపోతాంది. వజ్ర వైడూర్యాలు, తీరొక్క నగలు, ఏళ్లకు దొడిగిన వజ్రాల ఉంగురాలు, మచిలీపట్నం కలంకారీ డిజైన్. 90 మంది తోపు పనిమంతులు 3400 గంటలు చెమట తీస్తే గింత ముద్దుగా తయారైందుల్లా. మేడం మీదున్న మొత్తం నగలీలు ఎంతో తెలిస్తే చక్కరొచ్చుడు పక్క. 142 కోట్లు. మరి ఇంతకు ఈమె ఎవలో తెలుసా? పేరు సుధారెడ్డి. మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఓనర్ కృష్ణారెడ్డి సారోళ్ళ ఇంటామే. ఉండేది మన హైదరాబాదులోనే. అయితే అమెరికాల మెడ్గాల ప్రోగ్రామ్ లా గిడిరేస్ దొడిగి ఎర్ర గొంగడి మీద నడుస్తుంటే చూసినోళ్ళంతా ఫిదా అయినరనుకో రాదుర్రి. తీరొక్క బట్ట కట్టి బయటి దేశాలకెళ్లి బొచ్చెడు మంది వచ్చినా సుధారెడ్డి సుట్టే తిరిగినాయి కెమెరాలన్నీ. మెగా కృష్ణారెడ్డి సార్ అంటే దునియా తోపు శ్రీమంతుల్లో ఒక్కడు. ఏం తక్కువ 18,000 కోట్ల ఆస్తులున్నాయి. మన 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టరు ఈసారేనబ్బా. తెలంగాణ, ఆంధ్రల దేశంలోనే కాదు బయటి దేశాలగిన శితం కాంట్రాక్టులు, శితం బిజినెస్లు. ఇంటామెకు తీరొక్క బట్టలేసుకునుడు, ఫ్యాషన్ షోలకు గిసొంటి ప్రోగ్రాంల ఖర్చుడు మస్తు కాయిషట. ఇప్పుడు 142 కోట్ల ఇల్వగల్ల నగలేసుకొని నడిచి మెగా ఫ్యామిలీ పాతారేందో చూపించిందన్నట్టు. ఇదే కాలం అంటే ఎండానల కాలమనాలనేమోనబ్బా.
పొద్దుగాల ఎండ పొద్దుముక్తే అన పట్నంలో పెద్దగా పడతలేదు కానీ ఊర్లలోనైతే దినామిదే కథ ఏ పడితే పడ్డ తీయుండ్రి జరంత చల్లబడుతుందని పబ్లిక్ అనుకోవచ్చురు కానీ అసలు తిప్పలు రైతులకే ఓ దిక్కు షేన్లు కోస్తుండురి ఇంకో దిక్కు సెంటర్లో ఒడ్లు పోసిరి దినాం ఎండబోసుడు తడుచుడు మళ్ళా ఎండబోసుడు ఇక నడిమిట్లా గిట్లా ఆగం కాబట్టే గాలివాన నలుగురి పానాలు తీసింది మంచిర్యాల జిల్లాల గంగలపల్లి కొనుగోలు సెంటర్లా ఒడ్ల మీద పట్టాలు కప్తానికి పోయి తండ్రి కొడుకులు కాలం చేసిండ్రు గాడిపెక్కువస్తుంటే ఈ షెడ్ కిందకొచ్చిండ్రట అదే టైంలో గోడగూలి మీద పడే వరకు కొడుకీడ తండ్రి దావుకండ్ల జీవిడిచిండ్రు తడకుంటుందామని వచ్చినట్టుంది మూలకు ఒక్కసారి గాలి విపరీతమైన గాలి వచ్చే వరకు అది మొత్తం కూలిని ఆళ్ళ విన్నవాడే. కొత్తూరు కొనుగోలు సెంటర్ల సుతా రేకుల షెడ్ కూలి ఇద్దరు కాలం చేస్తే 5గురికి దెబ్బలు దాకినాయి. వర్షం బాగా పడదు వెళ్ళిపోదామన్నా కానీ వెళ్ళిపోయేటట్టు లేకుండే ఇక అటు ఇటు చూసి ఇక ఒకడేమో కన్నా కథ డాబ్బన కూలింది 3 ఇరుకపోయిండ్రు మేము 4 బయటకు వచ్చినాం. రోడ్డు మీద షెట్లు పడిపోయినాయి ఓ చర్చి కూలిపోతే గా టైంలా అండ్లున్నోళ్ళకు దెబ్బలు దాకినాయి. కాలం చేసిన రైతుల కుటుంబాలను ఆదుకుంటాం ఆనలతోటి ఆగమైన పంటలకు నష్టం గట్టిస్తామన్నాడు మంత్రి వివేక్ సారు. నష్టపరిహారం ఇంతకు ముందు ఎట్లయితే ఇప్పించినాను మళ్ళొకసారి అగ్రికల్చరల్ ఆఫీసర్ సర్వే చేసిన తర్వాత నష్ట పరిహారం ఇప్పిస్తానని చెప్పి పెద్దపల్లి ఎంపీ వంశీసార్ సుత రైతుల కుటుంబాలకు ఆసరైతం అనుకొచ్చిండు. నేను అధికారులతో కూడా మాట్లాడుతున్నాను ఆర్థికంగా ఏమైనా సహకారంగా ఉండాలని చెప్పి వారిని రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. కరీంనగర్ సిద్దిపేట జిల్లాల సుత గాలివానకు తిప్పలైంది. మార్కెట్ లో పోసిన ఒడ్లు తడిచినాయి మక్క షెండ్లు ఒరిగినాయి మామిడికాయలు రాలినాయి. పోయి చిట్టి రాపిస్తే నెల రోజులకి ఇచ్చారు ఎండ పోసి దగ్గర నుంచి పట్టాలు కొట్టుకుపోయి మొత్తం రాసి మొత్తం నానింది మళ్ళీ ఎండ వస్తున్నాం. సెంటర్లల్లా ఒడ్లు కొనుడు ఆలస్యమైతుందని ఆడాడ ధర్నాలు చేసిండ్రు రోడ్ల మీద. కాంటాలు జప్పున పెట్టాలే తడిసిన ఒడ్లు సుతగొని మిల్లులకు పంపాలని ఆఫీసర్లకు ఆర్డరేసిండు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు. ఎండాకాలంలా గీ ఆనలేందో గాని రైతులను గిట్ల గోసబెట్టబట్టే. చూసిండ్రు కదా ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.